తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు నర్సంపేట పట్టణ విలేకరుల సమావేశంలో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అనుముల రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ పర్యటన డిసెంబర్ 5వ తేదీన ఉండడం చాలా సంతోషకరం. కానీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరుస్తామని నర్సంపేట నియోజకవర్గ ప్రజలచే ఓట్లు వేయించుకొని గత 2 సంవత్సరాలుగా ఈ హామీలను అమలుపరచకుండా నర్సంపేట ప్రజలను గాలికి వదిలేసి ఈ రోజు మళ్లీ ఏం మోసం చేయడానికి నర్సంపేట పర్యటన పెట్టుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ద్వారా 6 కాలం కష్టపడి పండించిన పంట అంతా నష్టపోయిన రైతులను పరామర్శించకుండా వారికి పంట నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మీరు పర్యటన చేయడం హాస్యాస్పదం. మీరు హిందూ దేవుళ్ళు హిందూ సమాజం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు తెలిపిన తర్వాత మా నర్సంపేట నియోజకవర్గ పర్యటన పెట్టుకోండి. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గౌరవ శ్రీ దొంది మాధవరెడ్డి గారు మరియు మీరు సఖ్యతతో ఉండి మా నర్సంపేట నియోజకవర్గంను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. హిందూ సమాజానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజానికానికి మీరు రేపటి రోజున క్షమాపణ చెప్పి డిసెంబర్ 5వ రోజున మీ పర్యటన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు క్షమాపణ చెప్పిన ఏడలా మీ పర్యటన నర్సంపేట నియోజకవర్గ బీజేపీ పార్టీ అడ్డుకుంటుందని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, వనపర్తి మల్లయ్య, కుమ్మం కోమల్ రెడ్డి గారు, శీలం సత్యనారాయణ, మాల్యాల సాంబమూర్తి మరియు నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, ప్రధాన కార్యదర్శులు సూత్రపు సరిత, కందికొండ శ్రీనివాస్, కీసరి సాంబరాజు, బట్టు మదన్, వరంగల్ జిల్లా యువ మోర్చా నాయకులు అచ్చ దయాకర్, జూలూరు మనీష్ గౌడ్, ఎర్రరాజు, నర్సంపేట పట్టణ రూరల్ బీజేపీ యువ మోర్చా నాయకులు అందరూ పాల్గొన్నారు. లాస్ట్ పర్సన్ నుంచి అట్ లాస్ట్ పర్సన్ వరకు కవరేటెడ్ ఫోటో తీసుకోవాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకుండా మీరు నర్సంపేట ప్రయాణానికి వస్తే మిమ్మల్ని నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున హిందువుల తరఫున మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు రండి, కాకపోతే క్షమాపణ చెప్పి రండి హిందూ సమాజానికి, నర్సంపేట ప్రజానీకానికి. మీరు వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా అంటే మిమ్మల్ని అడ్డుకునేంత ఇది కాదు. కాకపోతే మీరు క్షమాపణ చెప్పిరండి సమాజానికి. మీరు క్షమాపణ చెప్పి రాకుంటే మీ పర్యటనను భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం అడ్డుకుంటుంది. ధన్యవాదాలు.